నమస్తే జ్యోతి గారు. నమస్తే. జ్యోతి గారు, మహాచండి యాగాలు అవి చేస్తూ ఉంటారు. అది నవరాత్రుల్లో చాలా ప్రాముఖ్యంగా చెప్పుకుంటారు. మరి దాని గురించి చెప్పండి. మనకి భయం అనే మాట ఉంటుంది. భయము అంటే అది మనెవరికి ఇష్టం ఉండదు. అంతే కదా! అసలు ఏది భయం, భయం అంటేనే పారిపోతాం. భయం అంటేనే భయం. ఈ భయం వద్దు. కానీ భయం అన్నది ఉండాలి లోకంలో. ఆ భయం ఉంటేనే, మనం భయపడితేనే కొన్ని పనులు సక్రమంగా చేస్తూ ఉంటాం. అంటారు కదా, భయం భక్తి ఉండాలి అని. అంతే. అంటే ఆ భయాన్ని నిలిపే దేవత చండి. ఆ భయం అన్నది ఉంటే ఖచ్చితంగా మనం ఒక పద్ధతిలో వెళుతూ ఉంటాం అన్నమాట. అలా ఏమీ లేదు అంటే, దేనికి భయపడకపోతే, అంటే కష్టాలు వచ్చినప్పుడు బెదిరిపోయి భయపడిపోయి అది కాదు. ఆ భయం ఎలాగో ఉండకూడదు. భగవంతుడు ఒక దారి చూపిస్తాడు, అయితే నేను చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు అని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఏదైనా పని చేసేటప్పుడు ధైర్యం అవసరం, భయపడవీగే తత్వం ఉండకూడదు అంటారు. అంతే. కానీ భయం అన్నది లేకపోతే హద్దు అన్నది ఉండదు. ప్రతి జీవికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దుని భగవంతుడు ఏర్పాటు చేశాడు. బహుశా ఆ జీవులు ఆ హద్దుల్లో ఉంటాయి, కానీ మనుషులు మాత్రం హద్దులు దాటేస్తూ ఉంటారు చాలా తేలికగా. అయితే అలా నియంత్రణ శక్తి అన్నది లేకపోతే, మనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది అన్నది మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ప్రకృతిలో భయంకరమైన మార్పులు వస్తూ ఉంటాయి. బోళ్ళని డబ్బులు ఉన్నాయి కదా అంటే కుదరదు. బాగా వరదలు వచ్చేస్తే ఇల్లంతా మునిగిపోతూ ఉంటుంది. ఆ సమయంలో డబ్బులు పట్టుకుని కూర్చుంటే ఎవరైనా అన్నం పెడతారా? లేదు. ఆ సమయంలో మనకి ఆహారం ఎవరైనా అందిస్తే, మొన్న వచ్చిన కరోనా బెస్ట్ ఎగ్జాంపుల్. అంతే. కాబట్టి ప్రకృతిలో కొన్ని మార్పులు వస్తాయి, పరిస్థితులు కొన్ని వస్తాయి. వాటికి నేను అనే గర్వం ఏదైతే ఉంటుందో అది ఎందుకు పనికిరాదు. ఎంత నువ్వు మహారాజువైనా ఏవైనా కూడా. కాబట్టి భయం అన్నది ఉండాలి. ఆ భయాన్ని ఎప్పుడు అలా ఉంచేది చండి. ఎందుకంటే చండీ రూపం అన్నది కోపంతో కూడుకున్న రూపం అట. ఉగ్ర రూపం. ఉగ్ర రూపం. ఎందుకు అమ్మ కోపంతో ఉంటుంది అంటే, అమ్మకి అధర్మంపై కోపం, మనలో ఉన్న దుర్బుద్ధులు ఏవైతే ఉంటాయో వాటిపైన కోపం. కాబట్టి ఎవరైతే ధర్మపరంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. ఉదాహరణకి బాగా చదువుకుంటే బాగానే పరీక్ష రాస్తాం కదా అని వాళ్ళు అంతగా భయపడకపోవచ్చు. ఏమి చదువుకోని వాళ్ళకే భయం, ఏ ప్రశ్న వస్తుంది, నేను రాయగలుగుతానా లేదా. అలాగే మళ్ళీ ఆ ఫలితాలు వచ్చే వరకు భయం, బాబోయ్ పాస్ అవుతానా లేదా అని. అంతా చక్కగా రాసిన వాళ్ళకి భయం ఉండదుగా. మరి ధర్మంతో ఎవరైతే ముందుకు వెళుతున్నారో వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. కానీ ఆవిడ ఉంది నియంత్రించటానికి అన్న విషయం తెలుసుకుంటే, అధర్మంగా ఎవరైతే చెలరేగిపోతుంటారో వాళ్ళకి అమ్మ శిక్ష వేస్తుంది. అలా శిక్ష వేసే రూపం చండీ రూపం. అందుకే ఉగ్ర రూపం, కోపంతో కూడుకున్న రూపం. అటువంటి కోపంతో కూడుకున్న రూపానికి సంబంధించి చండీ యాగాలు, హోమాలు ముఖ్యంగా నవరాత్రుల్లో ఖచ్చితంగా చేస్తారు. చిన్న ఆలయమైన పెద్ద ఆలయమైన చాలా మంది ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ప్రక్రియ అన్నది కొంచెం పద్ధతిగా నియమ నిబంధనలతో చేసుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితే అద్భుతం. ఆ చండీ యాగం చేసినప్పుడు అమ్మని మనం ఏం కోరుకుంటున్నాము అంటే, అమ్మ నువ్వు కోపం తగ్గించేసుకో అంటే కుదరదు. అమ్మ కోపంతోనే ఉండాలి. కాకపోతే ఆ కోపం మనలో ఉన్న రాక్షసత్వం పైన ఉండాలి, మనల్ని మార్చేటట్టుగా. తల్లి కూడా ఒక్కొక్కసారి కోపంతో పిల్లల మీద అరుస్తుంది, లేకపోతే ఒక దెబ్బ వేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు బాగుపడాలని, మరి వాళ్ళ మంచి కోసం. ఉద్ధరించబడాలి. తన కోపం ఇంకా దేనికో కాదు, అది మళ్ళీ చల్లారిపోతుంది. ఎప్పుడు అంటే వాళ్ళు మళ్ళీ సత్ప్రవర్తనతో ఉన్నప్పుడు. ఆ చిన్న ఉదాహరణ. కాబట్టి అమ్మ కోపంతో ఉండి మనల్ని ఒక మంచి దారిలోకి నడిపిస్తుంది. అది చండీ తత్వము. ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే, అమ్మో తప్పు చెయ్యకూడదు, తప్పు చేస్తే అమ్మ శిక్ష వేస్తుంది. అంటే ఆ నిదర్శనం. ఆ హోమం చేస్తున్నప్పుడు, ఆ హవిసలు ఇస్తున్నప్పుడు అమ్మ నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే మేము తప్పులు చేస్తూ ఉంటాం కదా, మా వల్ల కాదు ఎప్పుడు బుద్ధిగా ఉండటం, అందుకే నువ్వు నియంత్రించు అని కోరుకోగలగాలి. అటువంటప్పుడు అమ్మ మనం పొరపాటున అంటే తప్పు దారిలోకి వెళ్ళిపోతున్నా పట్టుకుని లాగి మనల్ని కూర్చోబెడుతుంది. అటు కాదు ఇటు అని చెప్తుంది. కానీ బయట ఉన్న వాళ్ళు మనకు అది చెప్పలేరు. మనం వెళ్ళే మార్గం మన ఎంత సొంత వాళ్ళైనా, తల్లి తండ్రి అయినా, భార్యాభర్త అయినా చెప్పలేము. ఎందుకంటే ఆ మార్గంలో ఏముంటాయి అన్నవి పతనం అయిపోయేటట్టుగా వాళ్ళకి కనిపించదు, అమ్మకి కనిపిస్తుంది. అందుకే ఈ కోపంతో కూడుకున్న రూపం యొక్క ఆరాధన మనం అందరం చేసుకోవాలి. కారణం ఏమిటి అంటే, మనలో ఎప్పుడైనా చెడు ఉంటే, మనలో దురాలోచనలు ఉంటే అమ్మ దాన్ని ఆ కోపంతోనే తీస్తుంది. నవ్వుతూ నవ్వుతూ ఆవిడ ఉంటే ఇంకా మనలో ఉన్న ఈ చెడుని అమ్మ ఎలా తీస్తుంది. కాబట్టి
ఒక రూపం అలా ఉన్నప్పుడు భయంకరంగా ఖచ్చితంగా మనిషి యొక్క హద్దు అన్నది దాటకూడదు అన్న విషయం తెలుసుకుంటూ ఉంటాడు. చండీ హోమం చేయటం చాలా అవసరం, శ్రేష్టం. చండీ రూపానికి ఉన్న విశిష్టత అది. అమ్మ కోపంతోనే ఉండాలి, అలా కోపంతో ఉంటే అధర్మం అన్నది ఉండకుండా ఉంటుంది. జ్యోతి గారు, ఇప్పుడు చండీ యాగం లాగే దుర్గా సప్తశతి కూడా వింటూ ఉంటాం కదా, దాని గురించి ఒకసారి వివరించరా? ఏ రకంగా అయితే మనం చండీ అనేటప్పటికీ కోపంతో కూడుకున్న రూపం, అయితే ఈ చండీ హోమంలోనే దుర్గా సప్తశతి పారాయణం అన్నది చేస్తూ ఉంటారు, అందులో ఒక భాగంగా అన్నమాట. అయితే అందులో దుర్గా నామానికి సంబంధించి, దుర్గా అన్న వెంటనే దైత్యనాశనం, రాక్షసత్వం నిర్మూలిస్తుంది కాబట్టి ఆ నామాలకి సంబంధించి ఓల్డ్ అన్ని శ్లోకాలు, ఆ పూజ అన్నది అలా ఉంటుంది. వీటన్నిటికన్నా ముందు అర్గళా స్తోత్రం అన్నది చదువుతూ ఉంటారు. ఆ అర్గళా స్తోత్రం చేసి అప్పుడు ఈ దుర్గా సప్తశతి పారాయణం చేస్తూ ఉంటారు. రకంగా చండీ హోమం. అయితే అర్గళ అంటే ఇది వరకు మనకి పాత ఇళ్లలో, అంటే ఇప్పటికీ కూడా పల్లెటూరులో తలుపు ఇలా వేసేసి అడ్డంగా ఒకటి పెడుతూ ఉంటారు, ఒక పెద్ద ఇనుప దీని లాంటిది. అదేంటంటే అడ్డుకుంటూ ఉంటుంది, బయట నుంచి ఏమీ లోపలికి రాకుండా. ఈ అర్గళ అనేటప్పటికి దాని అర్థం ఏమిటి అంటే, మనం ఇక దుర్గా సప్తశతి అంటే దుర్గాదేవిని ఆరాధించడానికి కూర్చుంటున్నాం, ఆ పారాయణం చేస్తున్నాం, లేకపోతే చండీ హోమం చేస్తున్నాం. ఆ భక్తి శ్రద్ధలతో అలా చెయ్యగలగాలి అంటే బయట నుంచి ఇతరత్ర ఏ ఆలోచనలు లోపలికి రాకుండా ఏ రకంగా అయితే ఇది అడ్డుగా ఉంటుందో ఆ రకంగా అర్గళ అనేటప్పటికీ ఆ స్తోత్రం చదివి అమ్మవారిని మళ్ళీ అడగాలి. అంటే భక్తి కావాలన్నా అమ్మనే అడగాలి. అమ్మ, మా మనసు అటు ఇటు ఆలోచించకుండా చాలా జాగ్రత్తగా నీ పూజ చెయ్యగలగాలి అంటే మళ్ళీ అది అమ్మనే అడగాలి, అంతే కదా, ఎందుకంటే మన వల్ల కాకపోతే. కాబట్టి అర్గళా స్తోత్రం అన్నది చదువుకున్న తర్వాత అప్పుడు దుర్గా సప్తశతి అన్నది చేస్తూ ఇలా ఈ హోమాలు యాగాలు. అయితే చండీ హోమం అందరం చేయించుకోగలము లేదు, కానీ ఎక్కడైనా జరుగుతోంది అంటే ముఖ్యంగా ఈ నవరాత్రులలో వెళ్ళి అక్కడ కూర్చుంటే, కాస్తసేపు అయినా కూర్చుంటే ఆ శ్లోకాలు లేకపోతే ఆ మంత్రాలు విన్నా చాలా చక్కని అనుగ్రహం ఉంటుంది అని చెప్తారు. ఎందుకంటే ఆ భావనే ఆ భావన చాలా ముఖ్యం. అమ్మ చూస్తోంది, అమ్మ ఉంటోంది, అమ్మ కోపానికి గురి కావద్దు, అమ్మ ఎప్పుడూ నియంత్రిస్తూ ఉండాలి అన్న భావనతో కూర్చున్నట్లయితే. కాబట్టి ఈ ప్రక్రియ అంతటికీ కారణం ఏమిటి అంటే మనసు అలా నిలబడి ఉండగలగాలి, బయట నుంచి ఏమి రాకూడదు. అంటే ఆ విషయాన్ని కూడా అమ్మని మనం అడుగుతూ ఖచ్చితంగా ఈ చండీ యాగాలు అన్నవి మనం ఇంట్లో చేయించుకోలేకపోయినా అందులో పాలు పంచుకోవాలి. అలా పాలు పంచుకున్నట్లయితే ఖచ్చితంగా బుద్ధి అన్నది బాగుపడుతుంది. అంటే ఎవరైనా వచ్చి మనం అలా పక్కన కూర్చుంటే కొంచెం భయంగా కూర్చుంటాం, క్రమశిక్షణతో ఉంటాం, ఎక్కడో ఉంటే మన ప్రవర్తన మళ్ళీ మారిపోతూ ఉంటుంది. అంటే ఆ భయం కలగాలి మన ప్రవర్తనలో అంటే ఖచ్చితంగా ఇటువంటి పూజలు అనేవి చేస్తూ ఉంటాయి. రైట్, చాలా సంతోషం అండి, ధన్యవాదాలు.